ఏం పిల్లడు వెళ్దాం వస్తావా? ఏం పిల్లో వెళ్దాం వస్తావా? ఏం పిల్లడో వెళ్దాం వస్తావా? వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సార్ ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరాంధ్ర పర్యటనలో ఆద్యంతం కూడా మీ పాట మారుమోగిపోయింది. వంగపండు గారి స్ఫూర్తితో మీరు రాసినటువంటి ఏం పిల్లడు వెళ్దాం వస్తావా సాంగ్ లక్షలాది మంది వీక్షించారు సార్. మన ఛానల్లోనే 150,000 వ్యూస్ దాటి ఇప్పుడు 2 లక్షల వైపుగా దూసుకెళ్ళిపోతుంది. ఈ సందర్భంగా చాలా మంది వేలాది మంది మిమ్మల్ని అభినందిస్తూ చాలా కామెంట్లు పెట్టారు సార్. కొన్ని చదువుదాం. పాట చాలా అద్భుతంగా రాశారండి విజయబాబు గారు, హ్యాట్స్ ఆఫ్ మీకు అని ఒక ఆయన. అలాగే మాది తెలంగాణ, జగనన్న అంటే మాకు చాలా ఇష్టం, జగనన్న కోసం పాడిన పాట చాలా చాలా బాగుంది అన్నారు విజయబాబు గారు. మీరు అద్భుతమైన గేయ రచయిత, మీకు పాదాభిషేకం అంటూ ఒక ఆయన చాలా ఉద్వేగంగా చెప్పారండి. ఇంకా పదాల కూర్పు అద్భుతం, పాటను ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. పాట పార్టీకి గొప్ప శక్తినిస్తుంది, అలాగే కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా చాలా ఊపునిచ్చింది ఈ పాట. ఇలా చాలా ఉన్నాయి సార్, వేలాదిగా ఉన్నాయి. ఈ సందర్భంగా మీ స్పందన? ఖచ్చితంగా పాటని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందనలు. అదేవిధంగా ప్రత్యేకించి వీటీవీలో వీళ్ళందరూ కూడా ఎవరైతే అభినందనలు తెలియజేశారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంటంటే పాట అనేటువంటిది, ఆ పాట ఎక్కడైతే దోపిడీ, పీడన, అణచివేత అనేవి ఉంటాయో వాటి నుంచి జనాల్ని చైతన్యవంతం చేయడం కోసం పాట తోటాగా మారుతుంది, పాట ఈటగా మారుతుంది. సమాజంలో ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు పాట పూదోటగా పరిమళిస్తుంది. సో పాటకు ఉన్నటువంటి శక్తి అది. అందుకనే స్వాతంత్రోద్యమ కాలంలో కూడా నేను నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఆ రోజున అక్షరాయుధాలను అందించడం కోసం ఎంతో మంది కవులు ఉత్తేజపూరితమైనటువంటి పాటలను రాశారు. తర్వాత ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, శ్రీకాకుళం సాయుధ పోరాటంలో కానీ, ఇంకా అనేక ఉద్యమాల్లో కూడా ఇటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఆ పాటల్లో ముఖ్యంగా నాకు ఉత్తరాంధ్ర అనగానే వెంటనే వంగపండు గారే గుర్తుకొస్తారు ఎవరికైనా సరే, అంటే పాటలకి సంబంధించినంత వరకు. నాకు ఆయనే స్ఫూర్తిగా వచ్చి ఆయన మకుటంతోనే ఏం పిల్లడు వెళ్దాం వస్తావా, ఏం పిల్లో వెళ్దాం వస్తావా అనేటువంటి దీంతోనే చాలా రాసినటువంటి ఇది కూడా ఎంతసేపు, ఐ థింక్ నువ్వు కూడా ఉన్నట్టున్నావు కదా, మనకు అన్బిలీవబుల్. కొన్ని నిమిషాల్లో పాట తయారైపోయింది, నిమిషాల్లోనే. దానికోసం పెద్దగా ప్రయాసపడాల. అంటే ఆ గొప్పతనం అంతా ఖచ్చితంగా అది వంగపండు ప్రసాదరావు గారికి వెళుతుంది. ఎందుకంటే ఆయన ప్రజాకవి, తర్వాత గాయకుడు, అంటే జానపద వాగ్గేయకారుడు. అన్నమయ్య భక్తి తత్వానికి ఏ విధంగా అయితే వాగ్గేయకారుడో, అప్పటికప్పుడు ఏమి రాసుకోకుండా ఏం చేయకుండా స్పాంటేనియస్గా విప్లవ పాటలను పాడినటువంటి వంగపండు ప్రసాదరావు గారు ఆయన జానపద వాగ్గేయకారుడు. సో ఆయన స్ఫూర్తిగానే మనం రాసాం. నిజంగానే చాలా మంది, అంటే ఇదే కాదు, కొన్ని వీటి మీద అనేక మంది అభినందనలు తెలియజేస్తున్నప్పుడు నాకు కొంత హృదయ స్పందన ఉంటుంది. ఎందుకంటే ఒక మనలాంటి వాళ్ళకి డెఫినెట్గా దాన్ని గుర్తించినప్పుడు ఆ పొగడ పూల పరిమళం ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ పొగడ పూలు కూడా డెఫినెట్గా అది అంతే సంతోషాన్ని ఇస్తాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల్లో ఒక పచ్చని పంట పొలాల్లో, మంచి పచ్చని పంట పొలాల్లోకి అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దాంట్లో పచ్చనల్లి, ఎర్రనల్లి, పేనుబంక, రక్తం పీల్చే పురుగులు, ఇలాంటివన్నీ ఈ క్షేత్రాల్లో కూడా, సాహిత్య క్షేత్రాల్లో కూడా ఇలాంటి పురుగులు కొన్ని చొరబడి ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందుకని ఏంటంటే నేను కామెంట్స్ చూడండి, ఏదో మీలాంటి వాళ్ళు ఇవాళ ఫలానా ఇది బాగుంది అది బాగుంది అని చెప్తే విని సంతోషిస్తుంటా. కానీ ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉన్నప్పుడే మనం ముందుకెళ్తుంటాం. వాస్తవానికి మన ఛానల్ కూడా ఏర్పాటు చేసి చాలా ఒక అప్రాక్సిమేట్లీ 1 year అవుతున్నా కూడా సీరియస్గా మనం స్టార్ట్ చేసింది కూడా చెప్పాను, ఆరోగ్య కారణాల రీత్యా మనం చేయలేకపోయాము. ఇక నుంచి రెగ్యులర్గా చేస్తాను. హార్డ్లీ మనం మొదలుపెట్టి ఒక 4-5 నెలల నుంచి సీరియస్ చేస్తున్నట్టున్నాం. ఆ సందర్భంలోనే సబ్స్క్రిప్షన్స్ అవి కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పాట లాంటివి ఇవన్నీ వచ్చినప్పుడు మరి ఇది 1.5 నుంచి 2 లక్షలకి చేరువలో ఉంది. దీంట్లో కనీసం ఒక 25% వీళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే కూడా ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బట్ ఎనీహో వాళ్ళ అభినందనలు అవన్నీ అయితే హ్యాట్స్ ఆఫ్. అండ్ మోర్ ఓవర్ నాకు నిన్న మన దీంట్లోనే టీంలో మిత్రుడు చెప్పింది ఏంటంటే, ఒక అభిమాని 40 రూపాయలు పంపించాడని చెప్పి అన్నారు. ఖచ్చితంగా అది అమౌంట్ ఫిగర్ అంతని కాకుండా తన హృదయ స్పందనకి అయితే ఖచ్చితంగా నేను తనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి
ఒకసారి అప్పీల్ ఏంటంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో పాటలు సార్ దగ్గర నుంచి రావడానికి కానీ మరిన్ని మంచి టాపిక్స్ మీద ఇలాంటి డిబేట్స్, డిస్కషన్స్, వీడియోస్ రావడానికి కూడా మాకు మంచి గ్రేట్ మోరల్ సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాల్సింది ఏంటంటే వ్యూవర్షిప్ కోసం మనం అయితే స్పైసీ అండ్ సెన్సేషనల్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయం. తర్వాత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ అవి కూడా ఏమో చాలా సీరియస్ సబ్జెక్ట్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్లో దానికి అంత పెద్ద ఎక్కువ మందికి వ్యూవర్షిప్ దాన్ని రిసీవ్ చేసుకోకపోయినా లీగల్ ఇష్యూస్ కానీ లేదంటే ఇలాంటి అనలిటికల్ అయితే ఖచ్చితంగా మనం ఇద్దాం. దాన్ని ఆ కైండ్ ఆఫ్ ఆ మెచ్యూర్డ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.